ఈరోజు సండే కదా, అంతా ఖాళీ అనమాట. మొత్తం షాప్స్ అన్నీ క్లోజ్, A to Z మొత్తం క్లోజ్. ఏం చేయాలో అర్థం కాక ముందైతే బయటకు వచ్చా, బ్యాగ్ రూమ్లో పెట్టేసి బయటకు వచ్చి ఎటు వెళ్ళాలా అని ఆలోచిస్తుంటే, అక్కడ నేను హోమ్ స్టేలో ఉన్నా కదా. హోమ్ స్టే అంటే ఇక్కడ హోటల్స్ గట్రా ఏమి ఉండవు, ఇంట్లోనే వాళ్ళు అకామిడేషన్ ఇస్తారు. కొంచెం ప్రైజీ, బట్ తప్పదు. మనం ఇక్కడ సడన్గా అనుకోకుండా వచ్చినప్పుడు వాళ్ళు ఎంత చెప్తే అంత మనం ఉండాల్సిందే. బట్ వాళ్ళ హోమ్ స్టే వాళ్ళ బామ్మద్ది కనపడ్డాడు. అంటే మార్నింగ్ టిఫిన్ చేసేటప్పుడు పరిచయం చేశాడు ఆయన. నేను ఇట్లా రివర్ సైడ్ వెళ్తున్నాను, కార్ వాష్ చేసుకోవడానికి వస్తారా, సండే కదా ఖాళీ అని అడిగాడు. సరే మనం కూడా ఖాళీయే కదా అని వచ్చాను. అస్సలు నిజంగా ఇన్ని డబ్బులు వేస్ట్ చేసుకుని ఇక్కడికి వస్తే ఏం జరుగుద్దో మనకు తెలియదు, కానీ అక్కడ ఎలా ఉంటుందో మనకు తెలియదు. కానీ రేపు ఈ రోజు మాత్రం నిజంగా ఉండరు అసలు. నేను మీకు ఇప్పుడు చూపిస్తే ఎంత అద్భుతంగా ఉందంటే ఈ ప్లేస్ అసలు చాలా డిఫరెంట్. అసలు ఇలాంటివి అనుకోకుండా దొరుకుతాయి ఇలాంటి టైం మనకి. చూడండి ఇప్పుడు చూపిస్తా మీకు. అసలు కింద రాళ్ళు చూడండి అసలు. వా 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 ఎంత నీట్గా ఉందంటే ఈ రివరు. ఆయన పేరు ఏదో చెప్పాడు, ఆ రివర్ పేరు కూడా నాకు ఐడియా లేదు. కానీ ఇక్కడ అందరూ ఇది ప్రైవేట్ ప్రాపర్టీ అనమాట. అంటే రివర్ పక్కనే కదా అని చెప్పి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి లేదు. ఎందుకంటే ఈ రివర్లోకి రావడానికి దారి ప్రైవేట్ ప్రాపర్టీలో నుంచి ఉందన్నమాట. సో వాళ్ళు ఇక్కడ ఛార్జ్ పే చేస్తున్నారు, 150 రూపీస్ కార్ రావడానికి ఇక్కడ ఛార్జ్ అనమాట. అందరూ వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తారు, ఫిషింగ్ కూడా చేస్తారట. అద్భుతంగా ఉంది కదా, చూసి ఎంజాయ్ చేయండి మీరు కూడా ఈ ప్లేస్. ఇలాంటి ట్రిప్స్ వేయండి, మీకు కూడా ఇలాంటి అద్భుతమైన ప్లేస్లు చూసే అవకాశాలు దొరుకుతాయి. నాకు దొరికింది కదా, మీకు కూడా ఇంకా బాగా దొరుకుతాయి. బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్ ఇది మాత్రం. రేపు మెయిన్ మనం వెళ్ళాలనుకున్న ప్లేస్ అది తర్వాత వీడియోలో చూపిస్తా, ఇప్పుడు నేనేం చెప్పను. కానీ ప్రస్తుతానికైతే ఈ లొకేషన్ చూసి ఎంజాయ్ చేయండి అందరూ. కొండల మధ్యలో పారుతున్న నది అనమాట. అద్భుతంగా ఉంది కదా. ఈవెన్ పక్క దేశాల్లో వీడియోలు చూస్తూ ఉంటాం మనం, అబ్బా అద్భుతంగా ఉంది అనుకుంటా. మన ఇండియాలో ఉన్న ఇలాంటి అందాలన్నీ మర్చిపోతాం. ఇది ఎక్కడుందో మీకు అందరికీ తెలుసా? మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుందిలే, నేను ఆల్రెడీ పెట్టాను కదా, నార్త్ ఈస్ట్ ఇండియా అని చెప్పి పెట్టాను కదా. ఇది మనం మాన్ విలేజ్లో, ఇది రివర్ అనమాట. నార్త్ ఈస్ట్ ఇండియాలో నాగాల్యాండ్లో మాన్ విలేజ్ అనమాట. గుర్తుపెట్టుకుని ఈ విలేజ్ పేరు మాత్రం సేవ్ చేసుకోండి. వచ్చినప్పుడు ఇలాంటి ప్లేస్లకు రండి తప్పకుండా. ఓకే, ఇక్కడ నది పక్కనే ప్రైవేట్ ప్రాపర్టీలో ఎవరో గెస్ట్ హౌస్లా కట్టుకున్నారు చూడండి. మొత్తం వెదురుతోటి, అస్సలు నిజంగా అద్భుతం. పైన కూర్చొని చేపలు పట్టుకుంటారనుకుంటా, మనకు కూడా తెలియదు. కానీ భలే ఉంది చూడడానికి మాత్రం. పక్కనే నది, పక్కనే గెస్ట్ హౌస్లా ఉంది. మరి ఎందుకు కట్టారో నాకు ఐడియా లేదు. చాలా వెదురు బొంగులు ఉన్నాయి, అన్నీ నరికేసి ఇక్కడ కట్టేసుకుంటున్నారు అంతే. ఇది మొత్తం ఈ ఫారెస్ట్ మొత్తం వెదురే ఉంది. అదిగో ఇది మొత్తం వెదురే. బాగుంది కదా ప్రాపర్టీ. ఇలాంటి ప్రైవేట్ ప్రాపర్టీ మనకుంటే నా రిలీజ్ చేద్దాం. వీళ్ళు ముగ్గురు ఇజ్రాయెల్ నుంచి వచ్చారు, ఈ అమ్మాయిలు ముగ్గురు. అప్పుడే వచ్చి 10 రోజులు అయిందంట. ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. కారు ఒకటి రెంట్కి తీసుకుని వచ్చారు గువాహటి నుంచి. ఇదిగో వాళ్ళ కారు వాళ్ళే కడుక్కుంటున్నారు ఇక్కడ పాపం. ఇక్కడ ఇది అంతా హిల్ స్టేషన్ కదా, ఇక్కడ కారు వాష్లు అవేమి ఉండవు అనమాట. ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటారు ఇక్కడ.